శ్రీమాత్రే నమః. మనం సౌందర్య లహరి ప్రతిరోజు ఒక శ్లోకాన్ని నేర్చుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు 35వ శ్లోకాన్ని మనం నేర్చుకుందాం. అంటే ఈ శ్లోకం తాలూకా అర్థం అంటే అమ్మ అన్ని ఆజ్ఞాచక్రము, ఆకాశం, విశుద్ధి, అగ్ని అన్నీ స్వాధీనం ఆవిడమాట. అంటే పంచభూతాలు కూడా ఆవిడ అధీనంలో ఉంటాయట. మామూలుగా ఉండడానికి ఆవిడ శివుడితో ఉండి త్రిపుర సుందరిగా మనందరికీ దర్శనం ఇస్తుంది. ప్రళయకాలంలో మహాకాళి అవతారాన్ని ఆవిడ ధరిస్తుందట. అలాంటి ఆమెను మనం స్తుతించి ఆవిడ తాలూకు అనుగ్రహానికి మనము పాత్రులవుదాం. సకల సౌభాగ్యాల్ని, సర్వ సంపదల్ని పొందుదాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఇప్పుడు శ్లోకం నేర్చుకుందాం. మనస్త్వం వ్యోమత్వం మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుస్థారథిరసి మరుదసి మరుస్థారథిరసి మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుస్థారథిరసి తమాపస్త్వం భూమి త్వమాపస్త్వం భూమి స్త్వయి పరిణతాయాం నహి పరం స్త్వయి పరిణతాయాం నహి పరం త్వమాపస్త్వం భూమి స్త్వయి పరిణతాయాం నహి పరం మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుస్థారథిరసి త్వమాపస్త్వం భూమి స్త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వమపుషా త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే చిదానందాకారం శివయువతి భావేన బిభృషే త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. ఇప్పుడు పూర్తి శ్లోకాన్ని 2 సార్లు చదువుకుందాం. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుస్థారథిరసి త్వమాపస్త్వం భూమి స్త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుస్థారథిరసి త్వమాపస్త్వం భూమి స్త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. ఈ విధంగా మీరు విని నేర్చుకుని మిగతా వాళ్ళందరికీ కొంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్స్ కూడా పెట్టండి. ఎందుకంటే కలియుగంలో నామస్మరణం
ఏ భగవంతుడు నామస్మరణం విన్నా చదివినా 10 మందికి చెప్పినా అంత పుణ్యఫలం అని మనం పొందుతూ ఉంటాం. అందుకని తప్పకుండా మీరు విని నేర్చుకుని 10 మందికి తెలియజెప్పండి. మీకు నచ్చితేనే. శ్రీమాత్రే నమః.